అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనం దురంధర్ పార్ట్ ది రివెంజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే థియేటర్లోకి వచ్చి ఈ సినిమా మొదటి నెలలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే 30 రోజుల్లో అయితే ఈ సినిమా థియేటర్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజుతో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు బాలీవుడ్ మార్కెట్ నుంచి రిలీజ్ అయిన ఇంకో సినిమా భూత్ బంగ్లా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, సినిమా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది, బడ్జెట్ ఎంత, సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా దురంధర్ పార్ట్ ది రివెంజ్. ఈ ఫ్రాంచైజీ మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. మొదటి పార్ట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1,150 కోట్ల రూపాయలు వసూలు చేస్తే రెండో పార్ట్ ఇప్పటి వరకు 1,700 కోట్లు అయితే దాటడం జరిగింది. మరి ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు ఎంత రావడం జరిగింది అండ్ కలెక్షన్స్ ఎందుకు తగ్గుతున్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 28 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1,132 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 29 రోజున నిన్నటి రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 3,23,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. ఎందుకంటే నిన్న భూత్ బంగ్లాకి సంబంధించి బాలీవుడ్లో పేడ్ ప్రీమియర్ షోస్ నడవడం జరిగింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది. అలాగే ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కూడా తగ్గడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం జరిగింది భూత్ బంగ్లా కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రీన్స్ అన్ని కూడా తీసేసి భూత్ బంగ్లాకి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమా ఈ రోజు దాదాపుగా 1,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రేపు సాటర్డే ఇంకా సండే కాబట్టి ఏం నడిచినా ఈ సినిమా ఇంకో 2 రోజులు ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసి మండే నుంచి ఈ సినిమాకి పూర్తిగా స్క్రీన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ సినిమా నడిచే చోట్ల కూడా భూత్ బంగ్లాకు స్క్రీన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మండే నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో ఇంకా గ్రోత్ తక్కువ చూడడానికి అయితే మనకి దొరుకుతుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 30 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,137 కోట్ల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,342 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 400,26,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనలీ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నడిచిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ మొదటి 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,768 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో మొదటి 30 రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. రెండు ఫ్రాంచైజీస్ కలిపి దాదాపుగా 300 కోట్లతో తీస్తే 3,000 కోట్ల పైగా ఈ సినిమా చేయడం జరిగింది. మరి బాహుబలి, పుష్ప 2కి సంబంధించి ఈ సినిమా రికార్డులు అందుకోగలదా అంటే, ఈ సినిమా ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఆ రికార్డులు అందుకోలేదు. ఈ సినిమా 1,800 కోట్ల క్లబ్లో కూడా చేరాలంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఇంకొక 15-20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ సినిమా బాహుబలి ఇంకా పుష్ప 2 రికార్డ్ని అందుకోలేదు. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 30 రోజుల కలెక్షన్స్. ఇక ఇప్పుడు వచ్చేసి అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా సినిమాకి సంబంధించి ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది, బడ్జెట్ ఎంత, ఈ సినిమా రిలీజ్కి ముందే రికవరీ ఎంత చేసుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రియదర్శన్, ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి ఏక్తా కపూర్, అలాగే ఇంకో ప్రొడ్యూసర్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారే. అందుకే ఈ సినిమా నిర్మించేటప్పుడు కేవలం 50% ఫీజుని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంకో 50% ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి తర్వాత ఆయన లాభాల్లో వాటా అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అయిందంటే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5,000 స్క్రీన్స్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ మండే నుంచి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కౌంట్ అనేది ఇంకా పెరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి. ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 120 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్కి ముందే ప్రొడ్యూసర్స్ బడ్జెట్ కంటే ఎక్కువ రికవరీ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ని 75 కోట్ల రూపాయలకు, సాటిలైట్ రైట్స్ని 31 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ని 15 కోట్ల రూపాయలకు నిర్మాతలు సేల్ చేసి సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమా దాదాపుగా 121 కోట్ల రూపాయలు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి నిన్నటి రోజున పేడ్ ప్రీమియర్స్ నడవడం జరిగింది కాబట్టి పేడ్ ప్రీమియర్స్ రూపంలో ఈ సినిమా నిన్నటి రోజున దాదాపుగా 4,42,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే సినిమాకి టీజర్కి సూపర్ హిట్ టాక్ రావడం జరిగింది, ట్రైలర్కి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అలాగే సినిమా రిలీజ్ వచ్చినప్పటి నుంచే నిన్న నుంచే ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వస్తుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా 500 కోట్లు అందుకునే సినిమా. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నార్త్ ఆడియన్స్కి బాగా ఇష్టం. కామెడీ కానివ్వండి, హర్రర్ కానివ్వండి, యాక్షన్ మూవీస్ కానివ్వండి, ఇలాంటివి నార్త్ ఆడియన్స్కి బాగా ఇష్టం కాబట్టి కామెడీ కంటెంట్తో అక్షయ్ కుమార్ గారు మళ్ళీ ఒకసారి వచ్చారు కాబట్టి సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది. లాంగ్ రన్లో ఈజీగా సినిమా 500 కోట్ల వరకు వెళ్ళగలదు. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న సినిమా రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈరోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 17,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 20,94,00,000 రూపాయలు ఈ రోజు వసూలు చేస్తుంది. ఓవరాల్గా నేను పేడ్ ప్రీమియర్స్ అలాగే ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ మొత్తం కలుపుకొని ఈ సినిమా మొదటి రోజు 21,75,00,000 రూపాయలు నెట్ కలెక్షన్స్ రూపంలో, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 25,37,00,000 రూపాయలు మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా కొంచెం డీసెంట్ కలెక్షన్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 5,85,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్లీ ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ప్రధాన పాత్రలో నటించిన
భూత్ బంగ్లా సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 31,22,00,000 రూపాయలైతే మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకుంటుంది. అలాగే రేపు సాటర్డే ఇంకా సండే కాబట్టి సినిమాకి ఈ రోజు 30 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి అయితే చేరడం జరుగుతుంది. అలాగే లాంగ్ రన్‌లో ఈ సినిమా ఈజీగా 500 కోట్ల వరకు వెళ్ళగలదు. సో ఫైనల్‌గా ఏందన్నమాట 'దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్' మూవీకి సంబంధించి అలాగే 'భూత్ బంగ్లా' మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.